నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రేమలో హీరోయిన్ మమితా బైజు విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటుంది. చెన్నైలో ఓ షాప్ ఓపెనింగ్ కి వెళ్లిన ఆమెను అభిమానులు ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆమెను చూసేందుకు ఎగపట్టారు. ఒకరిని తోసుకుంటూ ఒకరు ఆమె మీద పడేంత పనిచేశారు. దీంతో మమిత ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రేమల చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగింది మమితా బైజు. ఈ మలయాళ కుట్టి క్యూట్నెస్ కి యూత్ పడిపోయారు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ మమితా బైజు జపం చేస్తున్నారు. కేవలం 3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ప్రేమలు 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఏ స్థాయిలో ప్రేమల చిత్రం లాభాలు పంచిందో అంచనా వేసుకోవచ్చు. ప్రేమలు రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ప్రేమల చిత్ర నిర్మాతల్లో ఫహాద్ ఫాజిల్ కూడా ఒకరు. ప్రేమల చిత్రానికి గిరీష్ ఏడి దర్శకత్వం వహించాడు. కాగా ప్రేమల మూవీ సక్సెస్ నేపథ్యంలో మమితా బైజుకు సౌత్ ఇండియాలో క్రేజ్ పెరిగింది. ఆమెకు పబ్లిక్ లో అడుగు పెడితే కుర్రాళ్లు చూసేందుకు ఎగబడుతున్నారు. కాగా చెన్నైలో మమితా బైజు చేదు అనుభవం ఎదురైంది. ఆమె కుర్రాళ్ల మధ్య చిక్కుకుపోయారు. అతి కష్టం మీద బయటపడ్డారు. చెన్నై నగరంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం మమితా బైజు వచ్చింది. ఆమె వస్తున్నారని తెలుసుకున్న యువత పెద్ద మొత్తంలో అక్కడకు చేరుకున్నారు. మమితను చూసేందుకు సెల్ఫీల కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. మమిత చుట్టూ చెప్పుకోదగ్గ సెక్యూరిటీ సిబ్బంది కూడా లేరు. దాంతో జనం మధ్య మమిత నలిగిపోయింది. ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. అతి కష్టం మీద జనాల మధ్య నుంచి బయటపడింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు తెలుగులో మమితా బైజుకు ఆఫర్స్ పెరుగుతున్నాయి అనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఓ చిత్రం కోసం ఆమెను సంప్రదించారని కూడా టాక్. గతంలో మమిత చాలా చిత్రాలు నటించారు. కానీ ప్రేమలు ఆమెకు పిచ్చ క్రేజ్ తెచ్చిపెట్టింది. తెలుగులో మమిత చిత్రాలు చేయాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.